హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులు సార్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఏవి చదవాలి, ఏవి ఇంపార్టెంటు, ఏది నాట్ ఇంపార్టెంట్ అని చాలామంది నన్ను అడగడం జరిగిందనమాట. చాలామంది వీడియోస్ యూట్యూబ్లో చేస్తుంటారు. కరెంట్ అఫైర్స్ అలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్నెన్నో వీడియోస్ మనం చూసాం, మీరు కూడా చూసే ఉంటారు. సో ఈ వీడియోలో రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రేపు ఆగస్టులో ఉన్నాయి, అలాగే గ్రూప్ 1 అక్టోబర్లో ఉంది, ఏఈ నోటిఫికేషన్ రాబోతుంది, ఏడబ్ల్యూ కూడా. ఈ తరుణంలో కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి, ఏవి చదవకూడదు, ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. మరి ఈ అంశం మీద, ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే అంశం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ, గ్రూప్స్ రాసే వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి, ఏఈ ఏడబ్ల్యూకి అందరికీ కూడా చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు చూద్దాం, ఏఈ ఏడబ్ల్యూ ఎస్ఐ గ్రూప్స్కి ఎందుకు ఇలా రాశానంటే, ఈ అన్నింటికి కరెంట్ అఫైర్స్ ఒకే అప్రోచ్లో ఉంటుంది. అప్రోచ్ ఈజ్ సేమ్. ఇవన్నీ మనం చూస్తే లోకల్ ఎగ్జామ్స్ కాబట్టి అప్రోచ్ సేమ్ ఉంటుంది, కాబట్టి అవి రాశాను. అదే స్టాఫ్ సెలెక్షను, ఆర్ఆర్బి, యూపీఎస్సి అనుకోండి, దాని అప్రోచ్ వేరే ఉంటుంది. అలాగే వేరే ఎగ్జామ్ని బట్టి అప్రోచ్ కరెంట్ అఫైర్స్ మారుతూ ఉంటే వెయిటేజ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి, అదంతా కూడా ఎకనామీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా. అలాగే యూపీఎస్సీ తీసుకోండి, ఆర్ఆర్బి స్టాఫ్ సెలెక్షన్, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తుంటాయి, ఇంటర్నేషనల్ కొంచెం తక్కువ వస్తాయి. మన స్టేట్ ఎగ్జామ్స్ కాబట్టి ఇవన్నీ కూడా స్టేట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వెయిటేజ్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్, బట్ స్ట్రాటజీ ఒకటే, స్ట్రాటజీ మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. ఇవి ఈరోజు మీకు ఈ వీడియోలో హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్. జాగ్రత్తగా వినండి, వీలైతే రాసుకోండి కూడా. మరి దీంట్లో జనరల్గా కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటి నుంచి చదవాలి? 1 year బిఫోర్ నుంచా, 6 months, 3 months, 8 months, 9 months? మరి ఎప్పటి నుంచి చదవాలి? ఫ్రెండ్స్, ఇన్ని నెలల కరెంట్ అఫైర్స్ ఇస్తానని ఎక్కడ సిలబస్లో మెన్షన్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ రిమెంబర్, ఎగ్జామ్ బిఫోర్ 1 month, 2 months, 3 months కరెంట్ అఫైర్స్ మేము ఇస్తామని ఎక్కడ చెప్పడు. సింప్లీ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని ఇచ్చాడు తప్ప సిలబస్లో మనకి ఎక్కడ కూడా ఆ పీరియడ్ మెన్షన్ చేయలేదు. యూ షుడ్ రిమెంబర్, యూ మస్ట్ రిమెంబర్. మరి మనం ఏం చేయాలి అంటే, మై అడ్వైస్, సజెషన్ అంటే, నేను ఎగ్జామ్ రాశాను, నేను కూడా ఇవి కరెంట్ అఫైర్స్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు ప్రిపేర్ అయ్యాను. అలాగే మీ పిల్లల ఎగ్జామ్స్ అని కూడా గత 23 years నుంచి చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ చూస్తున్న తర్వాత మాకైతే ఒక అవగాహన అయితే వచ్చింది. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి సాధారణంగా ఏఈ ఏడబ్ల్యూ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్ 1 ఆల్రెడీ వచ్చింది, అక్టోబర్లో ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్స్ మనకు ఆగస్టులో ఉన్నాయి. కాబట్టి టు ది బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఈ ఎగ్జామ్స్కి మనం ఇక్కడ January 1st అంటే ఈ సంవత్సరం January 1st నుంచి 2022 నుంచి మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అలాగని లాస్ట్ ఇయర్ ఇవ్వడని కదా చెప్తాను దాన్ని కూడా. సో ఈ సంవత్సరం నుంచి January 1st నుంచి మీరు ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 15, 16, 20 వరకు చదువుకోవచ్చు. ఆ 10 రోజులు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పేపర్ సెట్టింగ్ అంతా ఉంటుంది కాబట్టి పెద్దగా అడగడు. సో కాబట్టి మనకి ఈ యొక్క 7 నెలల కరెంట్ అఫైర్స్ ఎస్ఐ కానిస్టేబుల్కి చక్కగా చదువుకోవాలి. మరి ఏఈ ఏడబ్ల్యూ అంటే జనవరి నుంచి, ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ రాలేదు కదా, అయినప్పటికీ చదువుకోవాలి. మరి లాస్ట్ ఇయర్ అడగడా సార్, లాస్ట్ ఇయర్ ఇవ్వరా, అడగరా అంటే లాస్ట్ ఇయర్ కూడా అడుగుతారు. ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయో అవి ఎలా మారిపోతాయంటే స్టాక్ జీకేగా మారిపోతాయి. అవి ఎలా మారిపోతాయి? స్టాక్ జీకేగా మారిపోతాయి, జనరల్ నాలెడ్జ్గా మారిపోతాయి అన్నమాట. ఇవి కూడా అడగచ్చు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్,
ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ లాస్ట్ ఇయర్ జరిగింది, ఒక విశాఖపట్నం గ్యాస్ లీక్, అది ఎప్పుడో జరిగింది, అడగచ్చు ఏ రోజు జరిగింది. ఇలా ఎప్పుడైతే బర్నింగ్ ఇష్యూస్ జరిగినాయో ఆ బర్నింగ్ ఇష్యూని 1 year బ్యాక్కి వెళ్ళి అడగచ్చు, 2 years బ్యాక్కి వెళ్ళి అడగచ్చు. మనం క్వశ్చన్ చేయడానికి లేదు, అది బర్నింగ్ ఇష్యూ. సో ఇలాంటివి ఇప్పుడు కల్నల్ సంతోష్ బాబు చనిపోయాడు 2020లో, ఏ రోజు చనిపోయాడు అడగచ్చు. ఇప్పటిది కాదు కదా, 2 years బ్యాక్ అది కదా. ఎందుకు ఇచ్చారంటే చూడండి, అప్పుడు కరెంట్ అఫేర్, ఇప్పుడు కాదు కదంటే అది స్టాక్ జీకేగా మారిపోద్ది. కాబట్టి మీరు January 1st నుంచి 2022 ఈ సంవత్సరం నుంచి మనకి స్టార్ట్ చేయండి. ఏఈఏడబ్ల్యూ వాళ్ళు చెప్తున్నారు మీకు. చాలామంది మీరు అనుకుంటారు ఏముందులే 1 month ముందు చదువుకుందాం, కరెంట్ అఫైర్సే కదా, 1 month ముందు చదువుకుందాం, 10 days ముందు చదువుకుందాం, 2 weeks ముందు చదువుకుందాం, 3 weeks ముందు చదువుకుందాం. సో దీనివల్ల మీకు 1, 2, 3 మార్కులు వస్తాయి తప్ప అన్ని కరెంట్ అఫైర్స్ని మీరు ఆన్సర్ చేయలేరు. మరి ఏం చేయాలి అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. ఏంటి అంటే ఇప్పుడు ఏఈఏడబ్ల్యూ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు ఈ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ కరెంట్ అఫైర్స్ మీద పట్టు ఎవరికి ఉంటుందో వాళ్ళు 10 to 20% అధికంగా మార్కులు స్కోర్ చేస్తారు. 10 to 20%. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ మీద పట్టు బిగిస్తారో వాళ్ళు 10 to 20% అధికంగా మార్కులు సాధిస్తారు. అలా అని చెప్పి ఏ బుక్ పెడితే ఆ బుక్ చదువుకుంటూ అడ్డగోలుగా పైపైన చదువుకుంటూ పోయారనుకోండి, ఈ అవార్డు వీడికి వచ్చింది, ఆ అవార్డు ఆడికి వచ్చింది, ఈయన ఇలా అపాయింట్ చేశారు, ఆయన అలా అపాయింట్ చేశారు, ఈయన దీనికి చైర్మన్, ఆయన దానికి చైర్మన్, దీనివల్ల కూడా నియర్ వేస్ట్. అలా కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు క్వశ్చన్స్, ఇది కూడా నియర్ వేస్ట్. చెప్తాను నేను ఎలా చదవాలనేది. సో 10 to 20% మార్క్స్ మీరు గెయిన్ చేయాలంటే అందరికంటే మనకి చాలా ఇంపార్టెంట్. మీరు సీరియస్గా దీని మీద దృష్టి పెట్టవలసిందే. చూడండి, మరి ఈ 10 to 20% మార్క్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏఈఏడబ్ల్యూ వాళ్ళకి నేను స్పెషల్గా మాట్లాడుతున్నాను. మీకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని పేపర్లో వచ్చింది కాబట్టి మీరు ఇప్పటి నుంచే జనవరి నుంచి ఫోకస్ చేయండి. అలాగే లాస్ట్ ఇయర్ అని కాదు, లాస్ట్ ఇయర్ బర్నింగ్ ఇష్యూస్ కూడా ఇంపార్టెంటే. అందుకే మా యాప్లో కూడా లాస్ట్ ఇయర్ ఉంచాను బర్నింగ్ ఇష్యూస్, అంతకుముందు ఇయర్ కూడా ఉంచాను బర్నింగ్ ఇష్యూస్. మరి ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏవి చదవాలి, ఏవి చదవకూడదు. చాలామంది కరెంట్ అఫైర్స్ అనుకుంటే అంటే ఎందుకు ఇవ్వాలి అసలు ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ అనేవి కరెంట్ ప్రస్తుతం అఫైర్స్ ఏదైనా సంబంధిత విషయం. మన ఆఫీసులో ఏం జరుగుతుంది, మన జిల్లాలో, మన యొక్క రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక ఎంప్లాయీగా నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక పౌరుడిగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మరి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ముఖ్యంగా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి కాంపిటేటివ్ విద్యార్థి కూడా కంపల్సరీగా మీరు ఒక నోట్బుక్ క్యారీ చేయాలి. మర్చిపోవద్దు, నీ ఓన్ నోట్బుక్ ఇది. నోట్బుక్, ఒక నోట్బుక్ క్యారీ చేయాలి, మస్ట్. మీరు ఇది చేయాలి, మీరు యూ మస్ట్ డూ ఇట్. ఒక నోట్బుక్ క్యారీ చేయాలి. చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు కదా, అవి పీడిఎఫ్ పెట్టండి అని. పెడతాను, అవి ఇబ్బంది ఏం లేదు, పీడిఎఫ్ ఉంది. కానీ నీకు నీ స్వహస్తాలతో రాసుకుంటే నోట్బుక్ పెట్టి దాన్ని రివిజన్ చేస్తూ ఉంటే నువ్వు బ్రెయిన్లో ఇన్సర్ట్ అయిపోతుంది, ఇక మర్చిపో. సో నోట్బుక్ పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా మేజర్ అంశం అన్నమాట. చెప్పాను కదా, ఇప్పుడు చాలామంది ఇన్ని 1 week ముందు, 2 months ముందు, 3 months ముందు ఇలా చదువుదామని చూసి చెప్తారు. అట్లా కాదు. మరి పేపర్ మస్ట్ రీడ్. రెండో అంశం ఏంటంటే నోట్బుక్ పెట్టుకోవాలి, పేపర్ని చదవాలి. అది పేపర్ అంటే నీకు నచ్చిన లాంగ్వేజ్, తెలుగు ఆర్ ఇంగ్లీష్. హిందీ ఎలాగా ఉండదు కాబట్టి మనకి ఇంగ్లీష్.
తెలుగు, ఇంగ్లీష్, నీ ఇష్టం, నీకు నచ్చిన భాషలో పేపర్ అట్లీస్ట్ 30 నిమిషాల నుంచి 30 మినిట్స్, 30 నిమిషాల నుండి 1 అవర్ వరకు, 1 అవర్. మరి ఈ పేపర్ చదివేటప్పుడు ఏం చేయాలి అంటే, ఏదైతే నీ మనసుకు ఇది కరెంట్ అఫైర్ అనిపిస్తుందో, అంటే జనరల్గా ఏముంటాయి, సినిమా వాళ్ళకి సంబంధించి వెళ్ళవసరం లేదు, బిజినెస్కి సంబంధించి మనం దానికి దగ్గర పోవసరం లేదు, రాజకీయ విమర్శలు మనకు అవసరం లేదు, ఇలాంటివన్నీ కూడా చెత్త పక్కన పెట్టేసేయాలి. మరి అలా కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏదో ఒక PSLV C53 లాంచ్ చేస్తున్నారు, అయితే ఇక్కడ కొత్తగా ఈ ఆవిష్కరణ చేశారు, అయితే IIT హైదరాబాద్ ఇది కనిపెట్టింది, లేదా IIT మద్రాస్ ఇది కనిపెట్టింది, ఈ వ్యక్తికి ఈ అవార్డు వచ్చింది, ఆ యొక్క గేమ్లో వెళ్ళి విన్ అయ్యారు, ఇలా ఉంటాయి కదా. అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే అండర్లైన్ చేయాలి. చదివేటప్పుడే పేపర్ని ఒక అండర్లైన్ చేసేసుకుని ఆ మ్యాటర్ని మళ్ళీ పేపర్ అంతా చదవవసరం లేదు, రాసుకునేటప్పుడు ఆ అండర్లైన్ చేసిన దాన్ని రాసుకుని దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు IPL ఉంది ఎగ్జాంపుల్, IPLలో ఎవరు విన్ అయ్యారు, మరి ఆ జట్టు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, IPL ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇట్లా దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. సో ఒక కరెంట్ అఫైర్స్ నేరుగా కరెంట్ అఫైర్స్గా ఇవ్వకుండా దాని యొక్క మూలాల్లోకి వెళ్ళి క్వశ్చన్స్ ఇస్తున్నారు ఇప్పుడు, అది అర్థం చేసుకోవాలి మీరు. సో కరెంట్ అఫైర్స్ సరౌండింగ్స్ కూడా మనం నేర్చుకోవాలి, దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పేపర్ చదవాలి, తెలుగు, ఇంగ్లీష్ మీడియం. అదే తెలుగు పేపర్లో లోకల్ కూడా మనకు కవర్ చేస్తారు కాబట్టి మనం ఎక్కువగా తెలుగు మీద, తెలుగు వాళ్ళమే కాబట్టి డిపెండ్ అయితే గొడవ లేదు. అదే UPSC లాంటి ఎగ్జామ్స్లో అయితే ఇంగ్లీష్, హిందూ పేపర్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ మనం చదవవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లోకల్ ఎగ్జామ్స్ కాబట్టి తెలుగు పేపర్ ఏదో ఎంచుకోండి, కాబట్టి మనకి ఈజీగా రీడబుల్ ప్లస్ టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇది రెండోది. సో రాసుకున్న నోట్బుక్లో ఈ అంశాన్ని రిఫర్ చేసుకోవాలి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఏం రాసుకున్నాం. అయితే తర్వాత దీంట్లో రాసేటప్పుడు 2 విధాలుగా మీరు డివైడ్ చేయాలి కరెంట్ అఫైర్స్ని. 2 టైప్స్గా కరెంట్ అఫైర్స్ని డివైడ్ చేయాలి. ఒకటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, నాన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నాన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 2 కాలమ్స్గా. ఏంటి చాలామందికి ఇదే తెలియదు. చాలామందికి ఏంటి సార్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, నాన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయా, చాలామందికి తెలియదు. ఏంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అంటే ఏంటంటే, ఒక అంశము పేపర్లో, ఒక ఇష్యూ పేపర్లో తరచుగా వస్తూ ఉంటే దాన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, అలాగే అగ్నిపథ్ గురించి వస్తున్నాం కదా మనకి, రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, అగ్నిపథ్ చూడండి తరచుగా వస్తున్నాయి కదా, వీటిని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటారు. వీటి మీద ఫస్ట్ నువ్వు ఫోకస్ పెట్టాలి. చూడండి, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఆర్థిక ఎకనామిక్ క్రైసిస్ ముంచుకు రాబోతుంది, ఇది రోజు పేపర్లో వస్తుంది, వీటి మీద ఫోకస్ పెట్టాలి. ఇది ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్. అంటే ఒక అంశము పేపర్లో తరచుగా వస్తూ ఉంటే అది ఏమవుతుంది, ఇంపార్టెంట్ బర్నింగ్ కరెంట్ అఫైర్గా మారిపోతుంది. అవి మెయిన్ ఫోకస్ పెట్టాలి. ఇక నాన్ ఇంపార్టెంట్ ఎవరికో చిన్న అవార్డులు వచ్చినాయి, అయిపోయింది, అక్కడితో మ్యాటర్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ PT ఉషా అథ్లెటిక్స్లో రాజ్యసభకు నామినేట్ అయింది, ఏ స్టేటు, కేరళ, అయిపోయింది, దేర్ ఇస్ ఎ మ్యాటర్ ఎనఫ్. ఇక తరచుగా రాదు కాదు. ఇలా మనకి ఇళయరాజా మ్యూజిక్లో తమిళనాడు రాజ్యసభకి నామినేట్ అయ్యారు. ఇట్లా ఇవి నాన్ ఇంపార్టెంట్ అని కాదు, అవి కూడా ఇంపార్టెంటే, కానీ తరచుగా రావు కదా. చూడండి, సో ఆ విధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, నాన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇలా డిఫైన్ చేసుకుని ముందు వీటిని చదివి ఆ తర్వాత దీనికి వెళ్ళాలి. ఇది అడగడానికి కాదు, ఇవి కూడా అడుగుతాడు. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, బర్నింగ్ ఇష్యూస్, ఓకేనా. ఆ తర్వాత
నాలుగవది, మీరు నాలుగవది చూస్తే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చదివేటప్పుడు చాలామంది అనుకుంటారు పేపర్ రీడింగ్ ఈజ్ ద వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు. పేపర్ రీడింగ్ ఈజ్ ద వేస్ట్ ఆఫ్ టైం. నో నో నో, పేపర్ రీడింగ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. చెప్పాను కదా 30 minutes to 1 hour మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వద్దు. ఆ 1 hour కూడా ఎవరికి, సివిల్స్ యూపీఎస్సీ ప్రిపేర్, మీకు 30 minutes సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 4th పాయింట్ ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గా కరెంట్ అఫైర్స్ని నెల రోజుల ముందో 1 week ముందో 10 days ముందో రాదు. మన ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సబ్జెక్ట్స్లో అప్డేట్స్, అవే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అవి ముందు చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అప్డేట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, జాగ్రఫీ తీసుకోండి. జాగ్రఫీలో అప్డేట్స్ ఈరోజు వరకు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ని విడగొట్టారు 2019లో. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూని కలిపేశారు. ఇది నీకు తెలవాలి కదా, ఇవి నీకు తెలవాలా. అలాగే జాగ్రఫీలో అప్డేట్స్, అదే కరెంట్ అఫైర్స్, జాగ్రఫికల్ కరెంట్ అఫైర్స్. ఇంకేమున్నాయి అంటే మనకి ఈ జాగ్రఫీకి సంబంధించి కొత్త కొత్త రిపోర్ట్స్, ముఖ్యంగా ఫారెస్ట్ రిపోర్ట్, న్యూ ఫారెస్ట్ రిపోర్ట్. జాగ్రఫీ తీసుకోండి, ఈ జాగ్రఫీకి ఫారెస్ట్ రిపోర్ట్, న్యూ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఫారెస్ట్ రిపోర్ట్ 2022లో వచ్చింది. ఇంతకుముందు 2019 ఎవరి 2 years వస్తుంది. కొత్త ఫారెస్ట్ రిపోర్ట్ కదా. మరి బుక్స్లో మనకి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, అది తెలుగు అకాడమీ అయినా లేకపోతే వేరే పబ్లికేషన్స్ అయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, లక్ష్మీకాంత్ స్టాండర్డ్, దాంట్లో అప్డేట్స్ లేకపోవచ్చు, ఉండవు కూడా. ఎందుకంటే ఆ బుక్ ప్రింట్ అయ్యేటప్పటికి ప్రతి నెల ప్రింట్ చేస్తారు ఆ బుక్స్ ఎవరైనా, మనం చేసుకోవాలి అప్డేట్స్. సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్, అవే కరెంట్ ఫస్ట్, అది ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్, ఓకేనా. సో జోగ్రఫీలో అప్డేట్స్, పాలిటీలో అప్డేట్స్, ఎన్ని రాజ్యాంగ సవరణలు ఉన్నాయి, 105 ఏంటి, 104 ఏంటి, 103 ఏంటి, 102 ఏంటి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ 103. ఆంగ్లో ఇండియన్స్ని తీసేశారు 104. స్టేట్స్ ఓన్ ఓబీసీ లిస్ట్ తయారు చేసుకోవచ్చు 105. అప్డేట్స్ అన్నమాట, పాలిటీలో అప్డేట్స్. కొత్త ఆర్టికల్ అయినా యాడ్ వచ్చిందా 16/6. అంటే ఇటు పాలిటీ కావచ్చు, అటు జాగ్రఫీ కావచ్చు, ఇటు సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, అటు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటు ఎకానమీ కావచ్చు, అటు ఏ సబ్జెక్ట్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా అప్డేట్స్. అదే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి స్పెషల్గా నువ్వు దానికోసం 1 week వెచ్చించి ఎగ్జామ్ నుంచి చదువుకుంటే ఇవి ఎప్పుడు రావాలి? సబ్జెక్ట్లో పార్ట్ కదా. సో నువ్వు సబ్జెక్ట్లో పార్ట్గానే చదవాలి, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. చూసారు ఎలా ఉందో, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా అప్డేట్స్. తెలంగాణ జిఎస్టిపి 2021-22 ఎంత? 11.5 lakh crores అని చెప్పాలి నువ్వు. సీట్ ఆ విధంగా మీకు ఈ సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కరెంట్ అఫైర్సే. కాబట్టి కరెంట్ అఫైర్ అనేది ఒక సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్, అది ఒక సబ్జెక్ట్గా చదవాలి మనం. అది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది పేపర్ రీడింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు రాసుకోవడం కూడా టైం ఎక్కువ తీసుకుంటుందంటే పొరపాటు. అది కూడా యు మస్ట్ రైట్. మీరు రాయాలి, నువ్వు రాసింది నువ్వే రిఫర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో నేనేం చెప్పాను, కరెంట్ అఫైర్ ప్రిపరేషన్లో ఫస్ట్ నోట్బుక్ కొనండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏఈఏడబ్ల్యూ వాళ్ళు చెప్తున్నాను మీకు 10 to 20% అందరికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు రాసేది మినిమం 40 నుంచి 50 వేల మంది ఉంటారు ఏఈఏడబ్ల్యూ.
అది ట్రిపుల్ మెకానికల్ అందరూ కలిపితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఆయా సబ్జెక్టులు ఆయా ఆ బ్రాంచ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ ఉంది, 200 పోస్టులు ఇరిగేషన్లో ఉన్నాయి, వాళ్ళు ఒక 30,000 ఉంటారు. మెకానికల్ ఏఎంవిఏ ఉంది, ఇతర ఎగ్జామ్స్లో ఉన్నాయి, ఇరిగేషన్లో కూడా వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఒక 15-20,000 మంది అనుకోండి, సివిల్ వాళ్ళు 40,000 మంది అనుకోండి. సో వీళ్ళలో ఉన్న పోస్టులన్నీ మనకి ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? అందరికీ వస్తుందా? అందరికీ రాదు కదా. మరి అందరూ కూడా ఒకే టెంపోతో ప్రిపేర్ అవుతారా? లేదు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, చాలా నిబద్ధతతోటి చదివే పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఒక 4,000, 5,000, 6,000 ఉంటారు. అవకాశం వచ్చింది కదా రాద్దాం అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇన్ని పోస్టులు పెడుతున్నాయి కదా, మనం రాస్తే పోలే. ఇది కాదు కదా, చాలామంది ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ నాకు అనేటట్టు చదివే పిల్లలు ఉంటారనమాట. కాబట్టి 10 to 20 మార్క్స్ ఎక్స్ట్రా రావాలంటే నోట్బుక్ పెట్టండి, తెలుగు పేపర్, లేదా నీకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉంటే ఇంగ్లీషు, తెలుగు పేపర్ ఎందుకన్నానంటే లోకలీ కవర్ చేస్తాడు కాబట్టి ఎక్కువ. సో ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ అనాలిసిస్ చేసుకోవాలి చెప్పాను కదా. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలి? నెక్స్ట్ ఏ అంశాల మీద అంటే, ఇప్పుడు లోకల్ ఎగ్జామ్ కాబట్టి లోకల్ ఇష్యూస్, లోకల్ కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే మన తెలంగాణ ఆంధ్ర. సో తెలంగాణ ఆంధ్ర లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టాలి. నేను చాలామంది ఈ మ్యాగజైన్ ఫాలో అవ్వండి, ఆ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. నేను ఒకటి చెప్తున్నాను, చాలా చూస్తాను కాబట్టి అనుభవంతో. మ్యాగజైన్స్లో 1 పేజీయో నెలంతా 2 పేజీలు ఇస్తున్నాడు వాడు, అవి సరిపోవు మీకు. కాబట్టి ఈ లోకల్ ఇష్యూస్ అనేవి రూపా IAS అకాడమీ ఫోకస్ ఆన్ తెలంగాణ అని చెప్పి తెలంగాణ కరెంట్ అఫైర్స్ వారానికి మీకు ఒక వీడియో లేకపోతే 2 వీడియోలో నెలకు ఒక 6-7 వీడియోస్ తయారు చేసి పెడుతున్నాను నేను. అన్ని A to Z పేపర్లో వచ్చిన అంశాలని, అన్ని పేపర్లో అంశాన్ని క్రోడీకరించి ఫోకస్ ఆన్ తెలంగాణ, ఇన్క్లూడింగ్ కరెంట్ అఫైర్స్తో కలిపి ఓన్లీ 200 పెట్టాం, చాలా తక్కువ పెట్టాను నేను. ఓన్లీ 200 రూపీసే తెలంగాణ ప్లస్ కరెంట్ అఫైర్స్, లోకల్ ఇష్యూస్. ఫస్ట్ మీరు ప్రియారిటీ లోకల్ ఇష్యూస్కి ఇవ్వండి. మరి దీంట్లో ఎలాంటివి వస్తాయి సార్? లోకల్ ఇష్యూస్లో ఎలాంటివి వస్తున్నాయి అంటే, లోకల్ ఇష్యూస్లో ఇప్పుడు వర్షాకాలం, మనం కాళేశ్వరం అనే ప్రాజెక్టు, అది యాక్చువల్ జాగ్రఫీకి వస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ న్యూస్లోకి వస్తుంది, నిండిపోయింది, గేట్లు ఎత్తేస్తారు, ఎన్ని గేట్లు ఎత్తేసారు, దాని కెపాసిటీ ఎంత, అది లోకల్ కరెంట్ అఫైర్. అది తెలంగాణ జాగ్రఫీ కమ్ కరెంట్ అఫైర్స్ చూడండి. అలాగే ఏవియేషన్ కంపెనీ, ఫ్రాన్స్ కంపెనీ, విమాన విడిభాగాలు తయారు చేసే కంపెనీ సాఫ్రాన్ మన తెలంగాణలో పెట్టుబడి పెడుతుంది, 1000 కోట్ల రూపాయలు. సో ఇవి అంటే ఏ కంపెనీ? మెటాఫోర్ UAE కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేస్తుంది చూడండి. KTR గారు దావోస్ వెళ్ళినప్పుడు ఏ కంపెనీస్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు? TS ఐపాస్ ద్వారా ఎన్ని లక్షల కోట్లు ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలోకి వచ్చింది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్లో తెలంగాణ ర్యాంక్ ఎంత? నీతి ఆయోగ్ ఇచ్చింది. ODFలో తెలంగాణ ర్యాంక్ ఎంత? అర్బన్ ఫారెస్ట్ ఇంక్రీజింగ్లో తెలంగాణ ర్యాంక్ ఎంత? ఇలాంటివన్నీ కూడా తెలంగాణకు సంబంధించి లోకల్ ఇష్యూస్ మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి, లోకల్ ఎగ్జామ్ కాబట్టి. ఆ తర్వాత మనకి రెండవది నేషనల్ ఇష్యూస్. ఈ నేషనల్ ఇష్యూస్లో మీకు ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నేషనల్ ఇష్యూ దీని మీద ఫోకస్ పెట్టాలంటే, ఏవైనా నేషనల్ రిపోర్ట్స్ వచ్చినాయా, నివేదికలు, నేషనల్ వైడ్ ఏదైనా కమిషన్ వేశారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ జస్టిస్ రోహిణి కమిషన్ ఎక్స్టెండ్ చేశారు, OBC మీద వేశారు సీట్. ఈ విధంగా మనం చూస్తే ఏమైనా కమిషన్లు వేశారా, కమిటీలు వేశారా, రిపోర్ట్ ఏమైనా ఉన్నాయా, నివేదికలు ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఇష్యూస్కి సంబంధించి ఉంటాయి, వాటి మీద ఫోకస్ పెట్టాలి. నేషనల్ అవార్డ్స్, ఈ పద్మ అవార్డ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, పద్మవిభూషణ్
పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డ్స్ ఏ ఏ రంగాల్లో ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళు ఏం సేవ చేశారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ మీద ఫోకస్ చేయాలి. నేషనల్ గేమ్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. యూత్ గేమ్స్ మన తెలంగాణ నుంచి ఎవరైనా ఉన్నారో దాంట్లో ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ బర్నింగ్ ఇష్యూస్ని ఒక దేశం ఇప్పుడు చెప్పవచ్చు బోరిస్ జాన్సన్. ఈ బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. దాంట్లో రిషిక్ సునాక్, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషిక్, ఈయన ప్రధానమంత్రి రేసులో ఉన్నారని మన పేపర్లో వచ్చింది చూసినాం. మనం అది రాసుకోవాలి, నిత్యం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఇతర దేశాల్లో ఏమైనా కీలకమైన పోస్టులో ఉన్నారా ఈ మధ్యకాలంలో, ఇంటర్నేషనల్ ఇష్యూ. అలాగే మన దేశంతో ఇతర దేశాలకి ఏమైనా అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయా, చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎప్పుడు సమస్యలే కదా, అవన్నీ కొత్తమైన న్యూస్లకు వచ్చాయా, నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ, ఇవన్నీ చూసుకోవాలి మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత దీనికి ఇవ్వండి, తర్వాత దీనికి ఇవ్వండి. అదేవిధంగా మరి ఇవి ఒక పక్క సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ అప్డేట్ కావాలా. ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ అనే పాఠం చెప్పినప్పుడు ప్రజెంట్ నేషనల్ ఇన్కమ్ ఎంత, ప్రజెంట్ జిఎస్డిపి ఎంత, జిఎన్పి ఎంత, అలాగే స్టేట్ అయితే జిఎస్డిపి ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 2.78 తెలంగాణ అయితే 1.49 lakh rupees పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియా కంపారిజన్ అనమాట. అంటే ఆంధ్ర కూడా అంతే. ఇట్లా కంపేర్ చేసుకోవాలి, బుక్ పెట్టుకోవాలి, నువ్వు అన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా చూడండి, మనకి వర్తమాన అంశాల్లో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇస్తుంది, స్టేట్స్ రిపోర్ట్ పెర్ఫార్మెన్స్, అంటే బెస్ట్ పెర్ఫార్మర్ ఆస్పైరింగ్ స్టేట్ అని, ఇలా నీతి ఆయోగ్ రిపోర్ట్స్. ఈ మధ్య నీతి ఆయోగ్ రిపోర్ట్స్ బాగానే వస్తున్నాయి. నీతి ఆయోగ్ రిపోర్ట్స్, ఏదైనా రిపోర్ట్స్, నివేదికలు చాలా ఇంపార్టెంట్స్. ఈ రిపోర్ట్స్లో పాటు ఇంకా అడిగేది ఏంటంటే ర్యాంక్స్. మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం కరప్షన్లో ర్యాంక్ ఎంత, హ్యాపీనెస్ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత, చూడండి ప్రెస్ ఫ్రీడంలో ర్యాంక్ ఎంత, ఇలా ర్యాంకులు అడుగుతున్నాడు. హంగర్ డెత్లో ర్యాంక్ ఎంత, చూడండి ఎన్ని ర్యాంకింగ్స్ అన్నమాట. అలాగే ఇవే వీటితో పాటు మనకి రిపోర్ట్స్ చెప్పాను, ర్యాంకింగ్స్ చెప్పాను, సమిట్స్, సమావేశాలు. ఏ సమావేశం, ఇంటర్నేషనల్ సమిట్స్, నేషనల్ సమిట్స్. అలాగే కొత్త స్కీమ్స్ ఏమైనా వచ్చాయా, కొత్త స్కీమ్స్ ఏమైనా వచ్చాయా. ఈ స్కీమ్స్ సాధారణంగా ఈ నాయకులు సీఎం కానీ పిఎం కానీ కేంద్ర మంత్రులు కానీ తరచుగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ స్కీమ్ గురించి థరోలీ తెలుసుకోవాలి. పైపైన చదువుకుంటే రాదు, మనకి వేస్ట్. ఇప్పుడు రైతు బంధు ఉంది, అది తరచుగా నాకు చాలా ఇంపార్టెంట్. అది షీప్ రేరింగ్, గొర్రెలు పంపిణీ, అది కూడా అంతే. దళిత బంధు, అది అంటే ఏవైతే లీడర్స్ మా అని గొప్పలు చెప్తున్నారో, ఏవైతే ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పుకుంటున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అదే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అగ్నివీర్ ఉంది, మినిమం ఏజ్ ఎంత, ఎప్పుడు బయటకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాలి, ఎంత ఇస్తారు, నెలకి ఎంత ఇస్తారు, బయటకు వస్తే ఎంత ఇస్తారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనం నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. స్కీమ్స్, ముఖ్యమైన స్కీమ్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది, సమిట్స్ నుంచి క్వశ్చన్ రావచ్చు, ర్యాంక్స్ నుంచి, రిపోర్ట్స్ నుంచి. అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అనేవి కూడా ఇస్తాడు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, కొన్ని డేట్స్ దాని బ్యాక్గ్రౌండ్ కూడా అడగవచ్చు. బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే June 21, దాని బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇంపార్టెంట్ డేట్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చూడండి. అలాగే ప్రముఖులకి అవార్డ్స్, నేను ఎప్పుడే చెప్పాను, మేజర్ అవార్డ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డ్స్, మన ఇండియన్ ఆరిజిన్ వ్యక్తులకి ఇతర దేశాల్లో వచ్చిన అవార్డ్స్, అవి ఇంటర్నేషనల్ వైడ్ చాలా ఇస్తున్నాడు. మన తెలంగాణ వ్యక్తులకి నేషనల్ వైడ్ వచ్చిన అవార్డ్స్, మన తెలంగాణ వ్యక్తులకి ఇంటర్నేషనల్ వైడ్ వచ్చిన అవార్డ్స్. అంటే మనం అలా ఆంధ్ర కూడా అంతే, తెలంగాణను ఉచ్చరిస్తున్నాం కానీ ఆంధ్ర కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. అంటే ఏ విధంగా చదవాలి. ఆంధ్ర నుంచి ఇంటర్నేషనల్ వైజ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, నేషనల్ వైడ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు,
తెలంగాణ నుంచి. సో అవార్డ్స్, అలాగే నేను ఇప్పుడే చెప్పాను స్పోర్ట్స్, అంటే యూత్ గేమ్స్ నుంచి మన వాళ్ళు ఏ స్పోర్ట్స్లో మనకి ఏం సాధించారు, మన వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు కానీ ఇద్దరు కూడా ఏం సాధించారు, మనం ఇంటర్నేషనల్ వైజ్ ఏం సాధించాం ఓవరాల్గా ఇండియాకి సంబంధించి. స్పోర్ట్స్, అవార్డ్స్, డేట్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, స్కీమ్స్, సమిట్స్, ర్యాంక్స్, రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు అన్నీ అవే వస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం అని ఇస్తున్నాడు. స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా, స్టాండర్డ్ క్వశ్చన్స్. ఇవే కాకుండా మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేట్ అయిపోవాలి PSLB C53 వరకు. అలాగే ఎకానమీలో ఎకనామిక్ ఈవెంట్స్లో ఎకనామీలో అక్కడ అప్డేట్ అయిపోవాలి. పాలిటీలో అక్కడ అప్డేట్ కావాలి. అంటే సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, అవి కాకుండా ఇవే కాకుండా ఇంకా కొంతమంది చనిపోవడం, పర్సన్స్ న్యూస్లోకి వస్తారు. పర్సన్స్ కొంతమంది చనిపోతూ ఉంటారు, ప్రముఖులైన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అది ఏ రంగానికి చెందిన వాళ్ళు, అందరూ అవసరం లేదు, రోజు ఎంతమంది చనిపోతూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అలుగుబెల్లి CPI ML లీడర్ అనమాట. తెలంగాణ స్వతంత్ర సమర పోరాటంలో ఆయన చనిపోయారు. ఆయన ఎక్కడ ఏ జిల్లా, సూర్యాపేట అనమాట. అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. సమాజానికి సేవ చేసిన వాళ్ళు, ప్రముఖ వ్యక్తులు, పర్సన్స్ న్యూస్లోకి వచ్చిన వాళ్ళు. కొన్ని ప్రదేశాలు ఉంటాయి, ప్లేసెస్, అవి మనకు తెలియదు కానీ న్యూస్లో వస్తుంది. అవి ఫర్ ఎగ్జాంపుల్ ధర్మస్థలి హెగ్డే, ఆయన ధర్మస్థలి పాలక మండలి చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ కూడా ఎంతో సేవ చేశారట. ఆయనకి రాజ్యసభకి నామినేట్ చేశారు. ధర్మస్థలి ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. మొన్న రీసెంట్గా వచ్చింది. ఇళయరాజా, PT ఉషా, విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తండ్రి, అలాగే హెగ్డే, ఈ నలుగురికి రాజ్యసభ సీట్లు ఇచ్చారు. దాంట్లో హెగ్డే ధర్మస్థలి నుంచి. ధర్మస్థలి ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉందన్నమాట. అట్లా ముఖ్యమైన ప్లేసెస్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు. అలాగే డిస్కవరీస్, ఇన్నోవేషన్స్, డిస్కవరీస్ కొంతమంది కొన్ని మనకి కనిపెడతారు. ఆ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ఎవరు కనిపెట్టారో ఇది ఎవరు కనిపెట్టారు? IIT హైదరాబాద్, IIT మద్రాసా. ఇవి ఆర్టిఫిషియల్ లెగ్ తయారు చేశారు రీసెంట్గా, తక్కువ వెయిట్ ఉన్నది. ఎవరు తయారు చేశారు? 3D ఇయర్ తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. చూస్తారు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఎగ్జామినర్ మైండ్ సెట్. కాబట్టి మనం అవన్నీ కూడా సబ్జెక్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, 1 వీక్ ముందు 10 డేస్ ముందే కాదు, సబ్జెక్ట్ అప్డేట్. దాంతోపాటు ఇవి అనమాట, ఎంతమంది చెప్పినవన్నీ కూడా, ఇవన్నీ కూడా దాంతోపాటు. అంటే ఇది ఒక బుక్ పెట్టుకుంటే అన్ని రిపోర్ట్స్ అవసరం లేదు. మళ్ళీ వరల్డ్ పొల్యూషన్ రిపోర్ట్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, అలా కొన్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్, కొన్ని రిపోర్ట్స్ ఇండెక్సెస్ మనకు తెలిసిపోతుంది. ఎప్పుడు తరచుగా అవే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. చూడండి, కాబట్టి ఏం భయం లేకుండా, చాలామందికి ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చి ఉంటారు, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వడం తెలియదు, ఏదో మ్యాగజైన్ తీసుకుంటారు, చదువుతూ ఉంటారు అనమాట. ఎన్ని చదువుతారు, ఎన్ని గుర్తుపెట్టుకుంటారు? చూడండి, ఎక్కడి నుంచి చదువుతాడు వాడు మనం చెప్పలేం. ఫస్ట్ ఏం చేస్తారు మీరు కొత్తగా ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు, పాత వాళ్ళు కానీ, సబ్జెక్ట్ అప్డేట్స్ ఉండండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ చూడండి. దీంతోపాటు మీరేం చేయాలంటే, ఈ రూపా IAS అకాడమీ రోజు సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ లేటెస్ట్వి, మనకి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను. 2 క్వశ్చన్స్ చాలా రోజుల నుంచి స్టార్ట్ చేశాను. అది తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్ మీద, లోకల్ కాబట్టి ఫస్ట్ లోకల్ స్టార్ట్ చేశాను. సో దీనికి కొత్త పిల్లలు మీరందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రూపా యూట్యూబ్ ఛానల్. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి. దీంట్లో లింక్ ఉంటుంది, యాడ్ అవ్వండి. ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఓకేనా? సో ఈ విధంగా. అలాగే రూపా IAS అకాడమీ ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, లోకల్, ఫోకస్ ఆన్ తెలంగాణ అని పేరు పెట్టాను, లోకల్వి. అవన్నీ కూడా మా యాప్లో మీకు ఉంటాయన్నమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ విధంగా మనం చచ్చుకుని పోవాలి. అంటే రోజు 30 నిమిషాలు, ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా రోజు 30 minutes కరెంట్ అఫైర్స్కి మనం కేటాయించాలి.
కరెంట్ అఫైర్స్ కేటాయించాలి. ఏ బుక్ పెడితే ఆ బుక్ చదవకూడదు. అలాగే ఒక అంశం ఉంది, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా ఉంది, యుద్ధం ఏ రోజున స్టార్ట్ అయ్యింది, చాలు ఇక అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు ఇక దాని మీదే ఫోకస్ చేయవసరం లేదు. అలాగని మనకి ఇప్పుడు అగ్నిపథ ఉంది, ఈ అగ్నిపథ మీదే ఫోకస్ చేయవసరం లేదు, ఎందుకంటే టైం వేస్ట్. మళ్ళీ ఒకే అంశం మీద, ఆ కరెంట్ అఫైర్స్ అంశం మీద మీరు అదే అంశం మీద ఫోకస్ చేస్తుండాలనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. అదే అవసరం లేదు మనకి. ఇంకో అడ్వైజ్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు సైన్స్ అయినా, లేకపోతే మీరు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయినా, లేదా జోగ్రఫీ అయినా, ఎన్విరాన్మెంటల్ అయినా అట్లస్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నాటో, ఫిన్లాండ్ రెండు కూడా మనకి మన ఫిన్లాండ్, స్వీడన్ రెండు కూడా నాటోలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నాయి, ప్రాసెస్ రెడీ అవుతుంది. స్వీడన్ ఎక్కడ ఉంది, ఫిన్లాండ్ ఎక్కడ ఉంది, చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏమున్నాయి, రష్యా ఎక్కడ ఉంది, చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎక్కడ ఉన్నాయి, రష్యా ఎందుకు భయపడుతుంది, స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో జాయిన్ అయితే, ఇవి మీకు తెలియాలి. అంటే అట్లస్ దగ్గర పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముఖ్యంగా జోగ్రఫికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, పర్యావరణ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక్కసారి స్వీడన్ ఎక్కడుంది చూస్తే నీ సమయం పోతుంది. అట్లాసే కదా, ఎంత గుర్తుంటుందో, ఓహో స్వీడన్ ఎక్కడుందా, యూరోపియన్ కంట్రీనా, ఫిన్లాండ్ ఎక్కడుందా, నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినప్పుడు మీరు అట్లస్ కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో మంత్లీ మీ ఎగ్జామ్స్ ఫాలో అవుతాం స్వామి అంటే ఫాలో అవ్వండి, కాదంటారు. మ్యాగజైన్ కదా, ఇప్పుడు అన్నీ రాసుకొస్తాడు. దానివల్ల మనకి ఏది ఇంపార్టెంట్, ఏది నాన్ ఇంపార్టెంట్ తెలియదు. ఫస్ట్ ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూస్ చదవాలి, తర్వాత నాన్ ఇంపార్టెంట్వి మనం ఒకసారి చూసుకోవాలి. దాన్ని 4-5 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. ఇండెక్స్, రిపోర్ట్స్, సమ్మిట్స్, అవార్డ్స్, స్పోర్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో మనకి. సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ వారం రోజుల ముందు చదివితే రాదు. ఇవి 10 to 20% మనకి వెయిటేజ్ ఉందా, అందరికంటే ఎక్కువ మార్కులు రావాలంటే, మనకు ఉద్యోగం రావాలంటే ఇవి కూడా ఒక సబ్జెక్ట్లో చదవాలా, అది కూడా రోజు 30 నిమిషాలు సరిపోతుందా, ఏదో ఒక పేపర్ చదువుదాము, తెలుగా ఇంగ్లీష్ అనేది, అది మనం అండర్లైన్ చేసుకుని రాసుకుందాము. ఆ చదివేది కూడా ఏంటి, రాజకీయాలు, వాగ్వివాదాలు, రాజకీయ కాంట్రవర్సీస్, సినిమా వాళ్ళకి సంబంధించి, బిజినెస్ సంబంధించి అవి ఏం అవసరం లేదు మనకి. మన ఎగ్జామ్లో ఉపయోగపడేవి అవి మాత్రమే మనం రాసుకుందాం, అండర్లైన్ చేసుకుందాము. సో అవి రిపీట్ చేద్దాము. ఇవి ఒక డైలీ ప్రోటోకాల్ అన్నమాట. ఇలా చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ మీద పట్టు వస్తుంది. ఒకవేళ దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూస్తానంటే ఇంకా మంచిది, చాలా ఇప్పుడు సపోజ్ నాటో ఉంది, ఫిన్లాండ్, స్వీడన్ జాయిన్ అవుతాయంటనే, ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రజెంట్, నాటో చైర్మన్ ఎవరు, కొత్తగా జాయిన్ అయితే ఎన్ని అవుతాయి, తప్పేముంది, చాలా ఇంపార్టెంట్ కూడా అదే. అలాగే యూరోపియన్ యూనియన్ సేమ్ అంతే, బ్రిక్స్ సేమ్ అంతే, G7 సేమ్ అంతే, నామ్ సేమ్ అంతే. కాబట్టి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ AEAWG చదువుతున్న వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మీరు ఈ జనవరి నుంచి ప్రిపరేషన్స్ సాగించండి. రూపా IAS అకాడమీ లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా ఫోకస్ ఆన్ తెలంగాణలో పెడుతుంది. కరెంట్ అఫైర్స్ ఫోకస్ ఆన్ తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్ ఫోకస్ ఆన్ తెలంగాణ అంటే కేవలం తెలంగాణకు సంబంధించింది. సో దీని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి కరెంట్ అఫైర్స్ అంటే చాలామంది తమ్మనైలు పెట్టి ఒక క్వశ్చన్ తయారు చేసి ఇచ్చి వాళ్ళ ఇన్స్టిట్యూట్ని ప్రచారం చేసుకుని, ఇది కాదయ్యా కరెంట్ అఫైర్స్ అంటే. ఒక 4 రోజుల్లోనో, 10 రోజుల్లోనో, 20 రోజుల్లోనో రాదు అది సీట్. ఇది పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అప్డేషన్ ఉండాలా. నేను అందుకే చెప్తాను, సార్ మీ దగ్గర ఎప్పుడో కోచింగ్ తీసుకున్నాం, మీ ఓల్డ్ స్టూడెంట్ని ఓల్డ్ ఇన్స్టిట్యూట్లో, మరి ఇప్పుడు రావాలా? నేనేమంటానంటే, అప్పుడు సిలబస్ అప్డేట్ కాలేదు, అప్పుడు డెప్త్ వేరు, 2020 తర్వాత డెప్త్ వేరు, కొంచెం సబ్జెక్టు డెప్త్ పెంచాం. ఇదివరకు బ్యాచ్ AEAWG అంటే 2 నెలలే, ఇప్పుడు 3 నెలలు పడుతుంది. డెప్త్ పెరిగింది చూడండి. కాబట్టి ఎప్పుడో పేపర్ని చూసి మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తామంటే మీరు యుద్ధ రంగంలో నిలబడలేరు. ఇదే చేస్తున్న ఇన్స్టిట్యూట్లు బయట. AE కదా, AWG కదా, ఏముంది అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీరు ఎగ్జామ్ దగ్గర బోర్లా పడుతున్నారు. నెత్తు నోరు కొట్టుకున్నా కూడా ఆ టైంని తీసుకురాలేరు, ఆ జీవితాన్ని మళ్ళీ తీసుకురాలేరు. ముఖ్యంగా ఈ పీరియడ్ ఇంకా చాలా విలువైన పీరియడ్ ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు.
నేను ఏం చెప్పానో ఫస్ట్ ఈరోజే మీరు బుక్ కొనుక్కోండి మార్కెట్కి వెళ్ళి. ఆ బుక్లో ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ డైలీ చేసేవాడిని, నేను కూడా అన్నీ పెట్టేసేవాళ్ళని కంటెంట్. చాలాసార్లు చెప్పాను మీకు నేను. మా పిల్లలు అబ్జెక్ట్ చేస్తున్నారు, సార్ కరెంట్ అఫైర్స్ అన్నీ బయటకి ఎందుకు ఇస్తున్నారని. కాబట్టి మా యాప్లోనే పెడుతున్నాను నేను. సో ఎలా చదవాలో ఏం చేయాలో గైడెన్స్ అన్నీ ఇస్తున్నాను. టైం టు టైం బర్నింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చేస్తాను. ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది, దాని మీద చేసి మీరు ఓపెన్గా పెడుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కాబట్టి మీరు ఇప్పుడే మేల్కోండి. ఏఈఏడబ్ల్యూ వాళ్ళు జనవరి నుంచి చదవండి, ఈ సంవత్సరం జనవరి నుంచి చదవండి టిల్ ఎగ్జామినేషన్. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. అదే నోట్స్ని రిఫర్ చేసుకోండి. మీ దగ్గర ఒక నోట్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్. సో డైలీ ఎప్పుడు న్యూస్లోకి వస్తే అది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అలా రాలేనప్పుడు నాన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అది కరెంట్ అఫైరే, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడే వీడియో యాక్చువల్గా ఇది. గ్రూప్స్ వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పుడు మన జీవితంలో పార్ట్లా ఉండాలి తప్ప నేను వారం రోజుల ముందు చదువుతాను, నెల రోజుల ముందు చదువుతానంటే కాదు. ఇప్పటి నుంచి ఇప్పుడు టెన్షన్ పెరుగుతుంది సబ్జెక్ట్ మీద. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ అప్డేట్స్ ప్లస్ నేను చెప్పిన విధంగా చదువుకుంటే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికంటే 10 to 20% ఎక్కువ స్కోర్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.